మురళి గారు ఒక్క మాట వినండి సార్ ప్లీజ్. గౌరవించి మురళి గారు ఒక్క మాట సార్, మీరు చేశారు, దయచేసి ఒక్క మాట వినండి ప్లీజ్. ఇక్కడ సరే ఎవరు మాట్లాడినా ఒక్క విషయం మాత్రం అవుట్కమ్ నాకు అర్థమైంది ఏంటి అని అంటే, ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలు గానో లేదా బోర్డులో మెంబర్లు గానో చైర్మన్లు గానో మంత్రులు గానో ఉన్న వాళ్ళ ప్రోత్సాహంతోనే ఇగో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి, ఈ దరిద్రం అంతా కదా. సో వీళ్ళని సంస్కరించాల్సిన అవసరం ఉంది, అది ఒక ఆస్పెక్ట్. అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఒక్క నిమిషం సార్, దయచేసి ఒక్క మాట అండి. టీటీడీ బడ్జెట్ 3,000 కోట్ల రూపాయలు, 3,500 కోట్ల రూపాయలు ఉంటుంది. అటువంటిది ఇయర్ బడ్జెట్ లో 1,500 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అయిపోయింది. దాన్ని అక్కడితో ఆపండి కొద్దిగా. ఎందుకంటే సో ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాన్ని ఎలా ప్రక్షాళన చేస్తారో, ఎలాంటి వాళ్ళకి బాధ్యతలు అప్పచెబుతారో అనేది ఒకటి మనం చూడాలి రాబోయే కాలంలో. కానీ ఇప్పటి వరకు మనం చర్చించిన అంశాలలో ప్రధానంగా వస్తున్నవి టిక్కెట్లు అందకుండా చేయడము, రూములను అమ్ముకోవడము, ప్రసాదం అమ్ముకోవడము, పవిత్రమైన అన్నప్రసాదంలో కూడా అవునులే రాష్ట్రంలోనే అన్న క్యాంటీన్లు బీకేసిన వాళ్ళు అక్కడ అన్నప్రసాదం శుభ్రంగా పెడతారని ఎవడకలగా అన్నాడు. కానీ కాకపోతే భానుగారు వీటి మీద 1 మినిట్ చెప్పండి, మీరు ఎలాంటి దృష్టి పెట్టబోతున్నారు? నా పూర్తిగా ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చినటువంటి పార్టీ వైసీపీ పార్టీ. పూర్తిగా 5 సంవత్సరాల కాలంలో మొత్తం కొల్లగొట్టారు వ్యవస్థ. ధనార్జన కోసం మాత్రమే కాదు, యూ ప్లీజ్ అబ్జర్వ్, వాళ్ళ పొలిటికల్ లాబింగ్ల కోసం జడ్జిల్ని కేంద్ర మంత్రుల్ని లేకపోతే ఇతర రాష్ట్రాల మంత్రుల్ని నాయకుల్ని వాళ్ళను మచ్చిక చేసుకోవడం కోసం వాడుకున్నారు. పవర్ సెంటర్ గా మార్చారు. ఇంకో ముఖ్యమైన విషయం మీరు మర్చిపోతున్నాము, ఈ 5 సంవత్సరాల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలిలో తీసుకున్న నిర్ణయాల్ని వెబ్సైట్ లో పొందుపరచలేదు. ఇది చాలా దారుణం. అందుకని ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకని భారతీయ జనతా పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా ప్రశ్నిస్తున్నాం. ఈ తప్పు చేసినప్పటి నుంచి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, మన ప్రభుత్వం వచ్చింది, మంచి ప్రభుత్వం వచ్చింది. ఈ రోజు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎన్డీఏ మీద ఉంది, ఆగ్రహం వైసీపీ మీద ఉంది. అనుగ్రహం మా మీద ఉంది, ఎన్డీఏ మీద ఉంది, ఆగ్రహం వైసీపీ మీద ఉంది. ప్రజల కోపంతో పాటు స్వామివారి ఆగ్రహం కూడా తెలియజేసుకుంటున్నారు. రైట్, స్వామివారి అనుగ్రహం మాత్రమే కోరుకోండి, ఆగ్రహం కోరుకుంటే ఏమైందో చూశారుగా. రైట్ రైట్ శ్రీనివాసానంద స్వామి, ఫైనల్ గా ఒక్క మాట చెప్పండి, ఈ మొత్తం సిస్టంలో ఏమి మార్పు జరగాలని మీరు కోరుకుంటున్నారు? ఎందుకంటే మీరు ఆ స్వరూపానందకు వ్యతిరేకంగా బాగానే పోరాటం చేశారు, కానీ ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీరు? మీకు పదవి కాదు అనేది, అక్కడ మార్పు. సామాన్యమైన భక్తుడు పూర్వకాలం అంటే పూర్వ వైభవం ఎలాగైతే ఉన్నదని సంతోషించారో అలాంటి పరిస్థితులు రావాలి వెంకటకృష్ణ గారు. సామాన్యమైన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు. తిరుమల చరిత్రలో ఎప్పుడైనా ఈవో డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, జగన్ డౌన్ డౌన్, టీటీడీ చైర్మన్ డౌన్ అనే మాటలు ఎప్పుడైనా మనం విన్నామా? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద నామస్మరణ తప్ప ఎప్పుడు టీటీడీ చరిత్రలో లేదు. అంటే అలా ఉంటాయి మరి కాదు. రుషికొండ మీద బిల్డింగ్ ఏంట్రా బాబు సీఎం అని అడిగితే, అక్కడ ఏడుకొండ మీద వెంకటేశ్వరం లేడా, మా జగనన్న కూడా దేవుడే అన్నోళ్ళు ఉన్నారు మీ దగ్గర. మరి అలాంటి ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఏమైనా జరుగుద్ది. కాబట్టి ఇక మీద ఏం జరగాలో ఆలోచించండి అందరూ కలిసి. కానీ దాని పవిత్రతని కాపాడండి, భక్తులు తిట్టుకోకుండా ప్రేమగా ఆప్యాయంగా ఆత్మీయంగా ఒక నమ్మకంతో దేవుడి దర్శనం చేసుకునేలాగా చూసుకోండి. లేకపోతే వీళ్ళు వెళ్ళి ఆరోగ్యం ఎలా ఉంది స్వామి అని ఆయన అడగాల్సిన పరిస్థితి వస్తుందేమో ముందు. అది రాకుండా చూసుకోండి స్వామీజీ. అండ్ భానుప్రకాష్ రెడ్డి గారు అండ్ మురళి గారు, కిరణ్ రాయల్ గారు, సాగర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇక